హరీష్ రావుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేస్తున్నారని, వర్షాలు పడకూడదని, కరువు రావాలని పూజలు చేస్తున్నారని ఆరోపించారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, అరుంధతి సినిమాలో పశుపతిలా హరీష్ రావు వ్యవహరిస్తున్నారని అన్నారు. తిరుచి, శివమొగ్గకు హరీష్ రావు ఎందుకు వెళ్లారని, మే 31, జూన్ 1, జూలై 23న హరీష్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ అఘోరాలతో, తాంత్రిక గురులతో, క్షుద్ర పూజారులతో తిరగడం, పూజలు చేయడం వారికి అలవాటు అనే మాట ఇవాళ ప్రచారంలో ఉంది. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లోనూ అఘోరాలతో క్షుద్ర పూజలు చేయించారని ప్రచారం జరుగుతున్న మొదటి అమ్మలే. కేసీఆర్ అలాంటి అవసరం ఏముంది అనుకున్నాం. కానీ ఇవాళ హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేసిన తర్వాత ఆనాడు ఫామ్ హౌస్ జరిగినట్టు ఆ పూజలు కూడా ఇలాంటివి అనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. సమాజంలో ఎవరైనా మన మంచి కోసం, మన పక్క మంచి కోసం పూజలు చేస్తే దేవాలయాలు పోతాం, శ్రీశైలం పోతాం, తిరుపతి వెళ్తాం, అమ్మారు వెళ్తాం, అందరు మంచి కోరుకుంటాం. కానీ కొన్ని పూజలు ఎదుటివాడు చెడు కోరుకునే పూజలు ఉంటాయి. అలాంటి పూజలు అనేవి కొంతమంది వ్యక్తులు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఆధారాలు ఉన్నాయి, అందుకే మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో ఎందరు ప్రాణాలు పోయాయి, ఎందరు ప్రాణాలు పోతే తెలంగాణ వచ్చింది. నానాడు హరీష్ రావు గారు సిద్దిపేటలో పెట్రోల్ పోసుకోవడానికి పెట్రోల్ డబ్బా దొరుకుతుంది, కానీ ముట్టించుకోవడానికి అగ్గిపెట్ట దొరకదు. ఇలాంటి నాటకాల వల్ల అది ఉసుగులకు గురై ఎంతోమంది విద్యార్థులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం,